ఈరోజు నేను ఎగ్ చామగడ్డ పులుసు చేస్తున్నాను. వేడి వేడి అన్నం లేదా రాగి సంగటితో చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా చామగడ్డలను కుక్కర్లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గుడ్లను కూడా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూరలో ఒకటి సీక్రెట్ ఉంది, నేను తర్వాత చెప్తా మీకు. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నూనె వేడి చేసి, నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. కాసేపు కలిపి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, బాగా కలపాలి. 1 నిమిషం వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలిపి ఇప్పుడు కారపొడి వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన చామగడ్డ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇలా మసాలా అంతా పట్టేలాగా కలపాలి. ఇప్పుడు చింతపండు రసం, అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిచూసి మూత పెట్టి 3-4 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉడికించిన గుడ్లను వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి నెమ్మదిగా కలుపుకోవాలి మరొకసారి. సీక్రెట్ రెసిపీ ఒకటి చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తాను. సీక్రెట్ అంటే అంత పెద్ద అదేం లేదు. ఒక చిన్న గిన్నెలో బియ్యపిండి 2 స్పూన్స్ వేసి కొద్దిగా నీళ్ళతో కలిపి పల్చగా చేసి కూరలో వేయాలి. ఒకసారి మీరు ఇలా బియ్యపిండి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. మూత పెట్టి మరో 2 నిమిషాలు మరిగించుకోవాలి. చివరిగా మూత తీసి కొత్తిమీర ఆకులు, కొద్దిగా నూనె వేసి 1 నిమిషం మరిగించాలి. ఇలా పులుసులో లాస్ట్కి ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. రుచికరమైన చామగడ్డ ఎగ్ పులుసు రెడీ. వేడి వేడి అన్నం లేదా రాగి సంగటితో చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి.